నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము చాలామంది బాధపడే ప్రాబ్లం ఒకటి ఉందండి. అంటే విపరీతంగా దాని గురించి బాధపడతారు. కానీ దానికి ఎక్కడ కూడా మందు ఉండదు బయట. అది మేజర్‌గా అంటే అరికాళ్ళ మంటలు. మనకు బర్నింగ్ సోల్స్ అంటాం. పెరిఫెరల్ న్యూరైటిస్ అంటాం. ఈ అరికాళ్ళ మంటలకు నా దగ్గరికి వచ్చిన పేషెంట్లు చాలామంది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు విపరీతంగా ఇబ్బంది పడి ఎక్కడ తగ్గకుంటే లాస్ట్ ఆప్షన్ మన దగ్గరికి వస్తున్నారండి. కానీ ఈ మధ్య కాలంలో చాలా అవేర్‌నెస్ పెరిగిపోయింది. అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఎక్కడ రావాలి ట్రీట్మెంట్‌కి, ఎక్కడ బాగుంటదనేది. ఎందుకంటే అరికాళ్ళ మంటలు మీరు చూడండి, మీరు ఇంగ్లీష్ మందులు వాడండి. ఏమిస్తారు? మెథైల్‌కోబాలమిన్, గాబాపెంటిన్, ప్రిగాల్బిన్, అలాగే విటమిన్ బి12 ఇంజెక్షన్స్ అవి ఇస్తుంటారు. అవి ఎంతవరకు ఉపయోగపడతాయి మనకు? కొంతవరకు మా నార్మల్ తగ్గుతాయి కానీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. కానీ ఈ అరికాళ్ళ మంటలను మన హోమియోపతి మందుల వల్ల, మన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి ట్రీట్మెంట్ వల్ల మనం స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చు. ఎందుకంటే షుగర్ వ్యాధిలో ఉన్నప్పుడు, మీ షుగర్ వ్యాధి ఉన్నప్పుడు ఒక కారణం అరికాళ్ళ మంటలు రావచ్చు. ఇంకోటి విటమిన్ బి12 డెఫిషియన్సీ, దానివల్ల కూడా మనకు అరికాళ్ళ మంటలు వస్తాయి. ఏమవుతుంది, మన బాడీలో రక్త సరఫరా అనేది సరిగ్గా జరగదు. షుగర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రక్తం అనేది చిక్కగా మారిపోతుంది. ఆ చిక్కగా మారిపోయి కాళ్ళలో ఉన్న రక్తం అనేది పైకి రావడం, సర్క్యులేషన్ అనేది చాలా మందంగా స్లోగా జరుగుతుంది. దానివల్ల రక్తనాళాల పైన ఉన్న లేయర్ మైలిన్ పొర, ఆ మైలిన్ పొర అరిగిపోవడం వల్ల మనకు అక్కడ రక్తంలో మనకు కాళ్ళలో మంటలు మొదలవుతాయి. ఆ కాళ్ళ మంటలు ఎలా ఉంటాయంటే సూదులతోటి పొడిచినట్టుగా విపరీతమైన మంటలు ఉంటాయి. అంటే వాళ్ళు కింద కాలు పెట్టలేరు, అడుగు వేయలేరు. కొంచెం దూరం నడిచేసరికి విపరీతమైన నొప్పి, మంట ఎక్కువగా ఉంటుంది. నిద్ర సరిగ్గా పట్టదు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ అరికాళ్ళ మంటలకు అనేక రకాలుగా చాలా పాపం సార్ మేము షుగర్ వాడుతున్నాము, టాబ్లెట్ వాడుతున్నాము, షుగర్ మాకు మంచి కంట్రోల్ ఉంది, విటమిన్ బి12 కూడా మాకు నార్మల్ ఉంది, అయినా కూడా మంటలు తగ్గట్లేదు అంటారు. నేను అదే చెప్తాను, నేను మంటలు తగ్గితేనే మీకు షుగర్ ఉన్నా తగ్గుతుంది, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు షుగర్ అనేది చాలామంది లెవెల్స్ని చూడొద్దండి. షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నాయని మనము బాగుంది అని పొరపాటు పడద్దు. షుగర్ లెవెల్స్ నార్మల్ ఉన్నా కూడా కాంప్లికేషన్స్ ఉంటాయి. షుగర్ వల్ల వచ్చే వ్యాధుల్లో ఇది మొదటి వ్యాధిగా మనం పరిగణించవచ్చు, అరికాళ్ళ మంటల్ని. కాబట్టి మనం అది స్టార్టింగ్ స్టేజ్లోనే గుర్తించి మనకు హోమియోపతి విధానంలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు స్వాస్థ్య పరిష్కారం అనేది మనం ఇవ్వచ్చు. ఎందుకంటే మన దగ్గర కేసెస్లలో 100కు 100% రిజల్ట్ ఉందండి అరికాళ్ళ మంటలకు. వాళ్ళు కూడా ఒక్కసారి కాదండి, అనేక రకాల హోమియోపతి బయట వాడారు, అనేక రకాల ఆయుర్వేదిక్ మందులు వాడారు, ఇంగ్లీష్ మందులు వాడారు. ఎక్కడ కూడా బయట ట్రీట్మెంట్ లేదు. మన దగ్గర రీసెర్చ్ సెంటర్ అండి ఇది. దీని సపరేట్గా రీసెర్చ్ సెంటర్ మన దగ్గర, సపరేట్ కోర్సు, సపరేట్ ఫార్ములాస్ ఉంటాయి మన దగ్గర. ఇది కనుక మీరు వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వితిన్ 3-4 మంత్స్లోనే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మన పేషెంట్స్ కూడా వాడిన వాళ్ళు చాలామంది ఒక ఫస్ట్ 2 నెలలు ఇబ్బంది పడ్డారు, కానీ 3వ నెల 4వ నెల నుంచి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కొంచెం స్లోగా ఉన్నా బట్ మళ్ళీ రాకుండా ఉంటుంది. కాబట్టి షుగర్ అనేది మేజర్గా తగ్గడం అనేది లెవెల్స్ కాకుండా దాని కాంప్లికేషన్స్ అనేది మనము చూడాలి. షుగర్ వల్ల మనకు ఈ అరికాళ్ళ మంటలతో పాటు తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు, విపరీతమైన తిమ్మిర్లు వస్తుంటాయి. కొందరికి కాళ్ళు మొద్దుబారినట్టుగా ఉంటుంది, అంటే స్పర్శ ఉండదు. వాళ్ళు ఎక్కడైనా చెప్పులు వేసుకున్నా కూడా చెప్పులు వేసుకున్నట్టుగా ఉంటుంది. అదొక మెయిన్ సిమ్టమ్ అని చెప్పచ్చు. అలాగే తిమ్మిర్లు అయితే చాలామందికి కామన్ అండి. తిమ్మిర్లిక ఆ తిమ్మిర్ల నుంచి విపరీతంగా బాధపడుతుంటారు. ఈ మంటలు కొంతమందికి ఉంటే తిమ్మిర్లు ఇంకెక్కువ మందికి ఉంటుంది. ఆ తిమ్మిర్లు కూడా మన మందుల వల్ల తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ అరికాళ్ళ మంటలున్నా, తిమ్మిర్లున్నా, మనం మొద్దుబారినట్టుగా ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకున్నా కూడా మన హోమియోపతి మందుల వల్ల, కాన్స్టిట్యూషనల్ పద్ధతి వల్ల క్లియర్ చేయొచ్చు. కాబట్టి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి మా సలహాలు తీసుకోండి, అలాగే మా మందులు వాడండి, మీకు స్వాస్థ్య పరిష్కారం అనేది చేయొచ్చండి. నమస్కారం అండి.